ఓం నమో వెంకటేశాయ. మీడియా మిత్రులందరూ కూడా జనసేన పార్టీ తరఫున మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అలాగే భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం పరుగులు పెడుతూ అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు విధాలుగా రాష్ట్రంలోనే కాదు దేశంలోనూ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు సేవ చేస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనకు సభలో లోక్సభలో బిల్లు రాజధాని బిల్లును మనం ధృవీకరించాలని బిల్లు పాస్ చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాను, మీ అవివేకపు అనాలోచితమైన ప్రెస్ మీట్ల వల్ల ఆ నాని త్రయము, మీ నాని, కొడాలి నాని, పేరు నాని, అంబటి రాంబాబు, రోజక్క, వీళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టినందువల్లనే 11కు పడిపోయింది మీ సీట్లు. నువ్వు అందరికీ బాస్, మీరెప్పుడూ ప్రెస్ మీట్లు పెట్టలేదు, ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నారు. మీ ప్రెస్ మీట్లు ప్రజలకు ఏమర్థమవుతా ఉందో నేను చెప్తాను. మీ ప్రెస్ మీట్లు మీరు పెట్టడం వల్ల ఈ 11-1కి పడిపోతుందనే విషయాన్ని మేము జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అసలు అతను ఏం చేస్తున్నాడు? ఈరోజు రాష్ట్రంలో ప్రజలు కాదు, అంతర్జాతీయ స్థాయిలో తెలుగువారైతే ఏమి, భారత పౌరులైతే ఏమి, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అత్యంత వేగవంతంగా జరుగుతూ ఉంది. ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక రాజధాని నిర్మించబడుతూ ఉంది. ఈరోజు హైదరాబాద్ రూపకర్త అయిన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో విజన్ 2021లో పరిగెడితే ఈరోజు హైదరాబాదు ఒక అంతర్జాతీయ ప్రామాణికం కలిగిన రాజధానిగా అవతరించింది. అలాగా ఈరోజు అమరావతి హైదరాబాదును తల తన్నేలా, ఏ ఒక్క రాజధాని కూడా లేనంత విధంగా అత్యద్భుతంగా రాజధాని నిర్మించాలనే ఒక ఆలోచనతో అడుగులు ముందుకు వేస్తూ, అలాగే మన బడ్జెట్లో కూడా ప్రత్యేకంగా రాజధానికి నిధులు కేటాయించడం, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా 50,000 కోట్లను రాజధాని అభివృద్ధి కేటాయించడం, పనులన్నీ వేగవంతంగా, అంటే టార్గెట్ ఓరియంటెడ్ వర్క్స్ జరుగుతున్నాయి. 2026 ఎండింగ్కి ఏం జరగాలి, 27 మొదలు ఏముండాలి, ఎండింగ్కి ఏముండాలి, అలా ఒక టార్గెట్ ఓరియంటెడ్ అభివృద్ధి రాజధానిలో జరుగుతూ ఉంటే ఒకవైపు, ఇంకొక వైపు గూగుల్ సంస్థ, అంటే దేశమే గర్వించదగ్గగా రాష్ట్ర తెలుగు ప్రజలు తలెత్తుకునేలాగా ఒక అద్భుతమైన సంస్థ మన ఆంధ్ర రాష్ట్రానికి రావడం, ఆ ఘనత మన ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులదని తెలియజేస్తూ, ప్రజలందరూ కూడా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఎలా వెళ్తూ ఉంది, అభివృద్ధి వైపు ఎలా అడుగులు వేస్తూ ఉంది, అలాగే అమరావతి కాదు పోలవరం కూడా కంప్లీట్ అవ్వబోతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అభివృద్ధి వైపు నడకలు వేస్తూ సంక్షేమం, అంటే పవన్ కళ్యాణ్ ఇందాక రాజానే చెప్పాడు, 25వ స్థానంలో ఉన్న పంచాయతీరాజ్ శాఖని ఈరోజు మొదటి స్థానంలో పంచాయతీరాజ్ శాఖను తీసుకువచ్చి 5 అవార్డులు తీసుకున్న, అంటే ప్రకటించబడ్డాయి పంచాయతీరాజ్ శాఖ ఉప ముఖ్యమంత్రి వర్యులకు ఎవరైతే మినిస్టర్గా ఉన్నారో. ఒకే రోజు దాదాపు 12,336 గ్రామ సభలు నిర్వహించిన నాయకుడు మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారని మేము చాలా క్లియర్గా తెలియజేస్తున్నాం. అలాగే మేము ఆ రోజుల్లో నీ రోడ్ల వ్యవస్థ గురించి మేము రోడ్ల మీద కూర్చొని గుంతలు పూడ్చమని మేము ఆ రోజుల్లో ఉద్యమాలు చేసిన రోజులు ఉన్నాయి. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వస్తూనే పవన్ కళ్యాణ్ గారు అదే పనిగా ఖచ్చితంగా గ్రామీణ రోడ్లన్నీ కూడా అత్యద్భుతంగా ఉండాలి, గ్రామంలో ప్రతి ఒక్కరికి మంచినీటి సౌకర్యం ఉండాలి, మురికి కాలువ నిర్మాణాలతో రోగం అనేది లేకుండా ఉండాలి. ఇలాగా పవన్ కళ్యాణ్ గారు తన గవర్నమెంట్ కాకుండా తనకున్న పర్సనల్
గుడ్విల్తో ఈరోజు పంచాయతీరాజ్ శాఖకు కూడా నిధులు సెంట్రల్ నుంచి కేటాయింపు చేసుకుని ఈరోజు రాష్ట్రంలో గాంధీజీ కళ్ళ కన్నా గ్రామ స్వరాజ్యం అంటే గ్రామాలు బాగుంటే ఖచ్చితంగా ఆ రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుందనే పాయింట్ మీద గ్రామాల్లో రోడ్లు, మంచినీటి సౌకర్యం, మురికి కాలువ నిర్మాణం, సచివాలయ నిర్వహణ, సర్పంచ్ నిధులు, సర్పంచ్ ఏం ఖర్చు పెట్టాడో బోర్డు పెట్టి ప్రజలకు తెలియజేయాలి అని పవన్ కళ్యాణ్ గారు అడుగులు ముందుకు వేస్తూ ఆ శాఖ ఈరోజు అత్యద్భుతమైన రిజల్ట్స్ ఆంధ్రప్రదేశ్లో వచ్చాయని మనం దేశమే చెప్తా ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి అంటే ఆయనకు మతి తిప్పిందని లాస్ట్ టైమే చెప్పున్నాం మేము, మళ్ళా ఒకసారి చెప్తున్నాం. ఎందుకంటే ఆయన 3 రాజధానులు అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క లోటస్ పాండ్ కానీ లేకపోతే ఆ ప్యాలెస్ కానీ ఒకచోట బెడ్రూము, బెంగళూరులో, హైదరాబాద్లో బాత్రూము, చెన్నైలో కిచెన్ పెట్టుకునే విధంగా ఆయన ఆలోచనలు. అంటే ఒక ఇల్లు కట్టుకుంటే ఎవరన్నా ఒక చోట నీట్గా అన్నీ కిచెను, బెడ్రూమ్, డైనింగ్ రూమ్ అన్నీ కూడా ప్లాన్ చేసుకుని ఒక చోట కడతారు. ఇక్కడ తిరుపతిలో చింతల చేనులో బెడ్రూము, తర్వాత ఇక్కడ ఖాదీ కాలనీలో కిచెను, తర్వాత విద్యానగర్ కాలనీలో ఆఫీస్ రూము, ఇలా ఎవరైనా కడతారా? అలాగా ఆయన ఆలోచన ఎంత ఫెయిల్యూర్ అయిందో ప్రజలు ఎలా కనుక్కొని ఆయన్ను 11కు పరిమితం చేశారో తెలుసుకోవాలి. అంటే ఈ 3 ముక్కల ఆట, 3 రాజధానుల ఆట అట్టర్ ఫెయిల్యూర్ అయిందని తెలిసినా కూడా ఈరోజు మళ్ళీ కొత్తగా మచిలీపట్నం, విజయవాడ అండ్ గుంటూరు మూవేగా అంటే ఏదో మావిగా అంటే పబ్జీ గేమ్స్ ఆడుకొని ఆ పబ్జీల్లో ఏదో ఒక పేరు, కొత్త పేరులాగా ఆయన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి మావిగా అనే ఒక కొత్త రాజధాని అంట. అంటే గన్నులతో ఆడే పబ్జీలో గన్ అంటున్నాడు జగన్. ఈ జగన్ పబ్జీ గేమ్లో గన్లతో ఆడి ఆయన గన్ అనే వర్డ్ని మర్చిపోలేకపోతున్నాడు. అలాగే రాజధాని కూడా ఒక గన్ అని పేరు పెట్టాలా అని అనుకుంటున్నాడు. అతనికి ఏమి మతి స్థిమితం తప్పి ఈరోజు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఖచ్చితంగా జగన్ చెప్తున్నాం, మీ మంత్రులు మాట్లాడినందువల్ల నువ్వెప్పుడు ప్రెస్ మీట్ పెట్టలా. 5 ఏళ్ల పాలనలో ప్రెస్ మీట్లు పెట్టిన వాళ్ళందరూ రోజక్క, నానిత్రయము, నెల్లూరు యాదవ్ వీళ్ళే పెట్టారు. వాళ్ళు ప్రెస్ మీట్లు పెడితే 11కు పడింది నీ లెక్క. ఏది అసెంబ్లీ సీట్లు. ఇంకా నువ్వు వచ్చావు వాళ్ళ గురువు అంటే ఆ 11లో 1 తీసేసి 1 తెచ్చుకోవాలని. దయచేసి ప్రెస్ మీట్లో మాట్లాడే ముందు వాస్తవాలని ప్రజలకు తెలియజేయ. ఒక ప్రత్యేకంగా నువ్వు అసెంబ్లీలో వెళ్ళి క్వశ్చన్స్ వేయాలి, నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి కాదు. ఖచ్చితంగా అసెంబ్లీ ఉండేది ప్రశ్నించడానికి. ప్రభుత్వం ఏం తీసుకున్నా ఆ విధానాలు సరిగ్గా లేకపోతే నువ్వు చెప్పడానికి. అదొక ప్రభుత్వం ఒక ప్లేస్ పెట్టింది. నువ్వు అసెంబ్లీకి పోకుండా పోయి ఆ బెంగళూరు నుంచి తాడేపల్లికి వచ్చి ఆ తాడేపల్లిలో ప్రెస్ మీట్లు పెట్టి అవాస్తవాలందరినీ కూడా మాట్లాడుతూ ఉంటే ఆంధ్ర ప్రజలు అంత తెలివిలేని వాళ్ళు కాదు. ఆంధ్ర ప్రజలకు చాలా తెలివి ఉంది. ఖచ్చితంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రమే కాదు దేశమే గర్వించదగ్గగా ఎన్డీఏ పరిపాలన ఇక్కడ కొనసాగుతూ ఉంది. ఒక పక్క అభివృద్ధి వైపు మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేస్తుంటే సంక్షేమం వైపు పవన్ కళ్యాణ్ గారు వెళ్తూ ఆ గిరిజనులు ఇంతవరకు 2017లో పవన్ కళ్యాణ్ గారు పర్యటించారు. ఏ ఎమ్మెల్యే కానీ ఏ మినిస్టర్ కానీ ఆ యొక్క రెడ్ అలర్ట్ జోన్లోకి వెళ్ళరు. అటువంటి అలర్ట్ జోన్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళు ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి, వాళ్ళకు మంచినీటి సౌకర్యం ఎలా ఉంది, వాళ్ళ రవాణా వ్యవస్థ ఎలా ఉంది అని ఆ రోజు చూసి ఇచ్చిన మాట 2018లో పవన్ కళ్యాణ్ గారు పర్యటించి ఇచ్చిన మాట ఈరోజు ఆయన నెరవేరుస్తూ వాళ్ళకు రహదారులు ఏర్పరచడం, డోలీలో మోసుకు వెళ్ళే పేషెంట్లకు కానీ వాళ్ళకి మంచినీటి సౌకర్యాన్ని కల్పించడం, వాళ్ళకు మన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కరెంటు లేకపోతే వాళ్లకు కరెంటును వెలుగును చూపించిన నాయకుడుగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అడుగులు ముందుకు వేస్తుంటే పవన్ కళ్యాణ్ గారి మీద నువ్వు విరుచుకుపడుతున్నావు. ఆకాశం మీద ఉమ్మేస్తే ఏమవుతుంది జగన్, అది మళ్ళీ నీ మూతి మీదే పడుతుంది. ఆకాశం అంతా ఆలోచనలు కలిగి విలాసవంతమైన జీవితాన్ని వదిలి ఈరోజు ప్రజాసేవకు అంకితమైన పవన్ కళ్యాణ్ గారి నుంచి నువ్వు ఏం మాట్లాడినా కూడా నువ్వు ఉమ్మిన ఉమ్మి నీ మీదే పడుతుందని తెలియజేస్తూ
విలేకరులందరూ కూడా ప్రత్యేకంగా జనసేన నాయకుడి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్. థ్యాంక్ యూ.